ప్రపంచంలో తీవ్రవాద దేశం అంటే పాకిస్తాన్ని చెప్తారు, ఆఫ్ఘనిస్తాన్ని చెప్తారు, సిరియా అని చెప్తారు, యెమెన్ని చెప్తారు, పాలస్తీనా అని చెప్తారు. కానీ భారతదేశాన్ని కూడా తీవ్రవాద దేశం జాబితాలో చేర్చడానికి నాడు చిదంబరంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే రివర్స్ తీవ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం అన్నటువంటి పాయింట్ ప్రపంచమంతా చూస్తుంటే లేదు, హిందువులు కూడా తీవ్రవాదులు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది నాడు. అందులో భాగంగా కల్నల్ పురోహిత్ సాధ్వి ప్రాచీలని అరెస్ట్ చేసి వాళ్ళని బాంబ్ బ్లాస్టులకు ఆళ్లే కారకులు, అబ్బెబ్బే దీని వెనకాల ఇస్లామిక్ టెర్రరిజం లేదు అని చెప్పే ప్రయత్నం చేసింది. బట్ డేవిడ్ హాడ్లీ లాంటి వాడు దొరకడం, అమెరికా వాళ్ళ నిఘా వ్యవస్థలలో అసలైన వాళ్ళు తెలుసు కాబట్టి వాడిని రాణా అనేవాడిని ఇప్పుడు తాజాగా మనకు అప్పచెప్తున్నారు కదా, అట్లాంటి వాడి వలన అసలు విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు ఆగారు. లేకపోతే వీళ్ళు చెప్పిన పదజాలం ప్రకారం, ఎందుకంటే భారత ప్రభుత్వం అధికారికంగానే చెప్తోంది హిందూ తీవ్రవాదం అనేటటువంటి పదాన్ని చేర్చే ప్రయత్నం చేసింది. అప్పుడు దేవుడి దయ వల్ల దేశానికి ఆ మచ్చ లేకుండా పోయింది. ఇప్పుడు కొందరు దరిద్రులు ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచవ్యాప్తంగా అంటే భారత్లో పుట్టి భారత్లో పెరిగి కూడా పాలస్తీనా, హమాస్ లేకపోతే సిరియా బాటన పడుతున్న వాళ్ళు కేరళలో బయటపడుతున్నారు. ఇప్పుడు అమెరికాలో బయటపడ్డటువంటి తాజా ఉదంతం నేపథ్యంలో వాడిని డిపోర్ట్ చేస్తారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ తీవ్రవాదం వైపుకి మళ్ళుతున్నారన్నటువంటి నిజాలు బయటపడుతున్నాయి. ఇది భవిష్యత్తులో భారతదేశానికి ప్రమాదకరం.